టీపీసీసీ పగ్గాలు సీతక్క చేతికి వెళ్ళబోతున్నాయని టీపీసీసీ అధ్యక్షులుగా సీతక్కను చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో పాటుగా రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ మంత్రులు కూడా ఇప్పటికే ఆమోదం తెలిపారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. టీపీసీసీ పగ్గాలు సీతక్క చేతికి వెళ్ళబోతున్నాయని దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలాగే రేవంత్ రెడ్డి అలాగే కొంతమంది మంత్రులు కూడా సీతక్క వైపే మొగ్గు చూపారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం, టీపీసీసీ పగ్గాలు సీతక్క చేతికి వెళ్ళే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? తప్పేముంది, వెళ్తాయి కూడా, వెళ్ళాలి కూడా. ఎందుకంటే సీతక్కది మామూలు నాయకత్వ పట్టింపు కాదు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. అవును. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి సీతక్క ఇద్దరు ఒక విలక్షణమైన విధానాన్ని చూపించారు. ఇప్పుడు మామూలుగా అయితే ఏంటంటే తెలుగుదేశంలో నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ పార్టీలోకి వెళ్ళారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు, కొంతమంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళు అలాగే కొంతమంది ఆంధ్రాలో వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. కానీ వాళ్ళని ఆ రెండు పార్టీలు ఏం చేసినాయి అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఏమంటారు టాస్క్లు ఇచ్చినాయి, బిగ్ బాస్ల మాదిరి. ఆ టాస్క్లు ఏంటి అంటే మీ నాయకుడిని తిట్టాలి, తెలుగుదేశాన్ని తిట్టాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలా తిడితే ఈ తెలుగుదేశం ఏదో అంతర్ధానం అయిపోతే మనం ఒక్కడమే చెంచక్క ఆడుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. అనుకుంటే మరి మిగతా వాళ్ళు ఎలా ఎలా మాట్లాడారో మనం విన్నాము, అవన్నీ పెద్ద ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఆ నాయకులు కూడా వాళ్ళని ఆ విధంగా అరవ చాకరీ బండ చాకరీ చేయించుకున్నారు వాళ్ళతోటి. ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నాడు, ఒకప్పుడు టీఆర్ఎస్కి చాలా వ్యతిరేకం. కానీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎలా మాట్లాడాడు? అతను మాట్లాడడం కాదు, ఇంకా వాళ్ళకి అసలు వేరే వాళ్ళ సొంత వ్యక్తిత్వం, వాళ్ళ సొంత బుర్ర ఏమి ఉండవు. మొత్తం కేసీఆర్ మయం అనమాట. వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు. అక్కడ అంతే, అక్కడ తాడేపల్లి స్క్రిప్టు, ఇక్కడ ఒకప్పుడు లోటస్ పాండ్ స్క్రిప్టు. వీళ్ళు ఒక వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులుగా మిగిలిపోయారు సమాజం ముందు. కానీ రేవంత్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, వాళ్ళు ఒక్క మాట మాట్లాడాల. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనగలిగే పరిస్థితులు లేవు కాబట్టి, మనం ఆ పార్టీలో ఉండి కూడా మనం ఏమి చేయలేం కాబట్టి, మనం ఒక నిర్ణాయక శక్తులుగా లేం కాబట్టి, రాజకీయాల్లో అంటే ఒక్కసారి కాకపోతే ఒక టర్మ్ అయినా అధికారంలోకి వస్తేనే మనం ప్రజలకు ఏమైనా చేయగలుగుతాము. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీలో కాకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు రాకపోద్దా అని వాళ్ళిద్దరూ ఊహించారు. ఊహించినట్లుగానే అలాంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగపరుచుకున్నారు. అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పగ్గాలు చేపట్టింది. ఆ దీనిలో అసలు కాంగ్రెస్ వాళ్ళకంటే కూడా ఈ ఇద్దరు చాలా గొప్ప పాత్ర పోషించారు. జనాల్లో కలిసిపోవటం వల్ల కావచ్చు, వాళ్ళకి కాస్త సొంత బుర్ర ఉండటం వల్ల కావచ్చు, కరెక్ట్గా ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండటం కావచ్చు, ఏది ఏమైనా ఆ ఇద్దరు మట్టుకు అజేయంగా నిలిచారు తెలంగాణ సమాజం ముందు. ఇప్పుడు మొన్నటిదాకా ఇతను కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే మాట్లాడుకున్నాడు. ఏమని? నాకు పీసీసీ ఇవ్వాలి, పీసీసీ ఇస్తానంటేనే నేను కాంగ్రెస్లోకి వస్తాను అని. అది వాళ్ళు కూడా అలాంటి అవసరం ఉంది అనుకుని ఎంతోమంది కాదంటే కూడా చివరికి అతనికి పీసీసీ ఇచ్చారు. ఫస్ట్ చూద్దాం ఒక ట్రయల్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. తర్వాత పీసీసీ ప్రెసిడెంట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతని పార్టీని గెలిపించుకోవడము, ఆ పార్టీ అధికారంలోకి రావటము, అలాగే
అతన్ని ముఖ్యమంత్రిని చేయటం అన్నీ అలా వరుసగా జరిగిపోయాయి. అయితే అతని వాగ్దాటి కానీ ఈమె వాగ్దాటి కానీ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేటట్లు ఉంటాయి. సీతక్కది కానీ అసలు రేవంత్ రెడ్డికి అసలు ఇంత ధైర్యం ఏంటి, ఇలా ఎలా మాట్లాడతాడు అనే ప్రతి వాళ్ళ ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కేంద్రంలోనూ అతనున్న పార్టీ అధికారంలో లేదు, రాష్ట్రంలోనూ లేదు. ఏం చూసుకుని రేవంత్ రెడ్డికి ఇంత బలము అంటే వాళ్ళు ఒక ధైర్యం, ఒక నమ్మకం. ఎందుకంటే వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల నాడి వాళ్ళకి తెలుసు, ఏం మాట్లాడితే ప్రజలకి ఏది మాట్లాడాలి ఏంటి అనే దాని మీద వాళ్ళకి మంచి అవగాహన ఉంది. దానికి తోడు కర్ణాటకలో ఎలక్షన్లో అక్కడ గెలవటం కూడా వీళ్ళకి ఒక రకంగా ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ పిసిసి ప్రెసిడెంట్గా ఉండలేరు కాబట్టి సీతక్కకి ఇస్తాము అని అనుకున్నాడు. సీతక్క ఎంత సముద్రాలైనప్పటికీ కూడా అసలు సీతక్క పేరుని కాంగ్రెస్ హైకమాండ్కి చెప్పిందే రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి చెల్లిగా భావించేటువంటి సీతక్క ఆ పదవిలో సమర్థవంతంగా రాణించగలదని రేవంత్ రెడ్డి భావించాడు కాబట్టి అందరినీ ఒప్పించి ఆ పదవికి సీతక్క అయితేనే కరెక్ట్ అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయనే ఒప్పించారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది అందులో నిజం ఉందని నేను అనుకోను. ఆయన తరఫుగా ఆయన మాట చెప్పుండొచ్చు కానీ సీతక్కకి ఆయన సూచించి ఉండొచ్చు కానీ. ఓకే. సీతక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారు రాహుల్ గాంధీతో? సీతక్కే. మరి డైరెక్ట్గా ఆమెకి గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఆమెను ప్రపోజ్ చేస్తే తప్పులేదు, చేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ప్రపోజ్ చేయాల్సిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి ప్రపోజ్ చేశాడు. కానీ ఈయన చెప్తేనే ఇచ్చారు అనుకోవడానికి లేదు. ఆమె ముందు నుంచి కూడా ఒక చదువుకున్న మహిళగా ఆమె పిహెచ్డి చేశారు. ఆమె చూడడానికి అలా కనిపించదు కానీ కాస్త మేకప్ హడావుళ్ళు అవేవి ఉండవు కాబట్టి ఆవిడ ఒక మట్టిలో మాణిక్యంలా ఉంటుంది తప్పితే మామూలుగా అయితే అసలు ఎవరన్నా చూస్తే ఒకసారి ఎందుకు సరదాకు ఒక మాట చెప్తాం మీకు. సెక్రటేరియట్కి మేము మెమరాండం ఇవ్వటానికి వెళ్ళాం. వెళ్తే సంధ్య గారు అందరూ ఉన్నారు, మేము అందరం కలిసి వెళ్ళాం. వెళ్తే ఆవిడ మేము వస్తామని ఎదురు చూసి ఆవిడ రావట్లేదని, మేము రావట్లేదేమోనని చెప్పి ఆవిడ బయలుదేరిపోయారు. బయలుదేరిపోతే ఆమె ఇట్లా జస్ట్ బయలుదేరారు, మేము ఇట్లా వెళ్ళాం. వెళ్ళేసరికి ఆవిడకి ఫోన్ చేస్తే సంధ్య గారు లేదు నేను కింద లాన్లో ఉన్నాను వచ్చేయండి అని చెప్పారు. వెళ్ళాము లాన్. వెళ్తే రోడ్డు పైన నుంచొని ఆమెకి మెమరాండం ఇస్తున్నాం. ఆ ఫోటో తీశారు. ఆ ఫోటో చూస్తే మాలో ఎవరన్నా ముఖ్యమంత్రి ఆమె అనుకునేటట్లుంది తప్పితే, అదే మంత్రి ఏమో అనేటట్లుంది తప్పితే ఆమె మంత్రిలా అంటే తెలియని వాళ్ళని అడిగితే సీతక్క ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో సీతక్క తెలియని వాళ్ళు ఎవరుంటారు? మాట వరుసకు చెప్తున్నా. అసలు ఒక మంత్రి అంటే ఆ డాంబికం ఏది, ఆ హడావుడేది? ఇవాళ కోవిడ్ అప్పుడు కూడా కోవిడ్ పరిస్థితుల్లో అసలు ఆవిడ మామూలు సేవ అంటే బస్తాలు కూడా నెత్తిన పెట్టుకొని ఆవిడ ఎవరు వాహనాలు వెళ్ళని చోటికి ఆవిడ నడుచుకుంటా వెళ్ళి కోవిడ్ టైంలో ఎంతో మందికి సేవ చేశారు. మీరు వెళ్ళింది ఎద్దుల బండిలో వెళ్ళింది, కారులో వెళ్ళింది, ట్రాక్టర్లో వెళ్ళింది, అన్ని వాహనాలు వాడింది, వెళ్ళింది, ఇచ్చొచ్చింది. అయితే ఆవిడ ఆ డాబు డంబాచారం చూపించదు. మనం ఎంతోమందిని చూసాం మహిళా మంత్రుల్ని ఎంత డాబుగా ఉంటారు అనేది. పాప ఈ మాటగా మాట సత్యవతి రాథోడ్ గారు కూడా బాగా సింపుల్గానే ఉంటారు. ఈవిడ ఇంకా అంతకు మించి సింపుల్. పైగా ఈవిడ అసలు చదువుకుందని ఎవరికీ తెలియదు. ఆవిడ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసింది. సరే ఏది ఏమైనప్పటికీ ఆవిడకి ఆ పదవి ఆవిడకి రావటం నిజంగా ఆ పదవికే ఆమె అలంకారం అవుతుంది కానీ ఆమెకి పదవి అలంకారం కాదు. ఇది మటుకు నేను గట్టిగా నమ్మగలను. ఆవిడ సారథ్యంలో అందరితోని బాగుండి ఇవాళ ఒక రకంగా కాంగ్రెస్కి చాలా అనుకూల పవనాలు ఉన్నాయి ఇవాళ భారతదేశంలో. ఆ అనుకూల పవనాల్ని వాళ్ళు ఆమె నిజం చేయటానికి ఆమె వంతు పాత్ర తెలంగాణ
వరకు ఆమె పాత్ర ఆమె పోషిస్తుందని. కాంగ్రెస్ పార్టీలో సీతక్క కంటే సీనియర్లు ఉన్న నేపథ్యంలో సీతక్కకి ఇస్తే మేము ఒప్పుకోము అంటూ కొంతమంది సీనియర్లు కూడా అడ్డం తిరుగుతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వస్తాయండి, అవి ఎప్పుడు ఉండేవి. ఇప్పుడు మహిళల్లో పోటీ తక్కువ ఉంటుంది, పురుషుల్లో పోటీ ఎక్కువ ఉంటుంది, మాటకా మాట. అలాంటప్పుడు అంత పోటీ ఉన్నప్పుడు తేల్చుకోలేనప్పుడు కూడా మహిళల వైపు మొగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు అలా మహిళలకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా ఆమెను అలా రిజర్వేషన్ సెక్షన్లో తీసుకుంటానికి వీల్లేదు. ఆమె స్వతహాగా ఆమె చెయ్యగలదు. పైగా తెలంగాణ పీసీసీలో ఇది ఒక చరిత్ర కూడా కాబోతుంది. ఎగ్జాక్ట్లీ. బీసీలు వచ్చారు, అగ్రకులాల వాళ్ళు వచ్చారు, ఎస్సీలు వచ్చారు, కానీ ఎస్టీలు ఇంతవరకు రాలా. ఎగ్జాక్ట్లీ. ఎస్టీ ప్లస్ మహిళ ఈ వచ్చారు. గిరిజన మహిళలు ఇంతవరకు పీసీసీ అయింది లేదు, అసలు ఏ మహిళ కాల. ఈమె గిరిజన మహిళగా, గిరిజన ప్లస్ మహిళగా 2 రకాలుగా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఏది ఏమైనా బీజేపీ లాగా మహిళలకు రిజర్వేషన్ ఇస్తాము, అది 2029లోనో లేకపోతే 2039లోనో ఇస్తాము అని అనుకోకుండా వీళ్ళంటూ వస్తే గనక, కాంగ్రెస్ అంటూ అధికారంలోకి వస్తే మహిళలకి 30% రిజర్వేషన్ అనేది మటుకు ఖచ్చితంగా పట్టాలెక్కుతుందనే నమ్మకం ఉంది. ఓకే మేడం.